సిపి వెళ్తుందా, జీటీకి దానికి బ్రేక్ వేస్తుందా? somehow I have a feeling GT కొంచెం ఎడ్జ్ ఉంది అని చెప్పేసి అని అనుకోవచ్చు ఈ మ్యాచ్ లో. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ది పర్సంటేజ్ వైజ్ ఐ హావ్ ఎ ఫీలింగ్ 55% గుజరాత్ కి 45% ఆర్సీబీ కి విన్నింగ్ ఛాన్సెస్ నేను ఇస్తాను. బికాస్ మెయిన్ రీజన్ ఒకటి హోమ్ అడ్వాంటేజ్. అవుట్ ఆఫ్ 7 మ్యాచెస్ గుజరాత్ 5 మ్యాచెస్ గెలిచింది అహ్మదాబాద్ లో. డోంట్ ఫర్గెట్ దట్, బికాస్ దే నో దట్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది గ్రౌండ్. సో అందుకని అది ఒక డెఫినెట్ గా యాడెడ్ అడ్వాంటేజ్. హోమ్ గ్రౌండ్ లోను హోమ్ క్రౌడ్ ముందు ఆడటం అనేటువంటిది. మోర్ ఓవర్ కంపేర్ చేస్తే కనుక డెఫినెట్ గానే అటు ఆర్సీబీ కన్నా కూడా గుజరాత్ బౌలింగ్ అటాక్ అనేటువంటిది చాలా బాగుంది. ఎప్పుడైతే కనుక హోల్డర్ ఆన్ హిస్ బెస్ట్ ఉన్నాడో ఆటోమేటిక్ గానే వాళ్ళకి బౌలింగ్ డెప్త్ అనేటువంటిది. ఇఫ్ యూ రీకలెక్ట్ ది లాస్ట్ మ్యాచ్ క్వాలిఫైయర్ 2 ని కనుక మీరు గమనించినట్లయితే సాయి సుదర్శన్ ని స్పెషలిస్ట్ బౌలర్ గా 11 లో తీసుకున్నా కూడా అతనికి ఒక ఓవర్ కూడా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు అంటేనే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ద డెప్త్ ఆఫ్ బౌలింగ్ అటాక్ దే హ్యావ్. సో కాబట్టి ఈ 2 రీజన్స్ గుజరాత్ ని కొంచెం అప్పర్ హ్యాండ్ లో పెట్టాయి అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఈవెన్ దైర్ ఓపెనర్స్ సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ ఆర్ దైర్ బెస్ట్. యూ లీవ్ ఎసైడ్ వైభవ్ సూర్యవంశీని కనుక ఒక సైడ్ పెట్టేట్లయితే ఆ తర్వాత ఆరెంజ్ క్యాప్ రేస్ లో సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి ఇద్దరు కూడా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్స్. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ అగెన్స్ట్ ఆర్ఆర్ ద వే దే బ్యాటెడ్. సో అందుకని వీటన్నిటిని కన్సిడరేషన్ లోకి తీసుకున్నప్పుడు గుజరాత్ కి కొంచెం అడ్వాంటేజ్ ఉందేమో అని చెప్పేసి అని అనుకోవచ్చు. ఎందుకంటే పవర్ ప్లే ని నెగోషియేట్ చేయడంలో అటు బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇటు సిరాజ్ అండ్ రబాడా ఏ రకంగా నెగోషియేట్ చేస్తున్నారు అనేటువంటిది ఒకటి. ఆ నెక్స్ట్ ఈవెన్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కూడా సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ వేసినటువంటి ఫౌండేషన్ సమ్హౌ అటు ఆర్సీబీకి అది దొరకట్లేదు. కోహ్లీ ఒక ఎండ్ ఉన్నా కూడా ఇంకొక ఎండ్ లో అతని పార్ట్నర్ జల్దీ అవుట్ అవడం అనేది చూస్తున్నాం. ఒకవేళ కనుక ఫిల్ సాల్ట్ నిలబడినటువంటి సందర్భంలో కోహ్లీ అవుట్ అయిపోయాడు, లేదా కోహ్లీ నిలబడినటువంటి సందర్భంలో ఈవెన్ వెంకటేష్ అయ్యర్ ని ట్రై చేసినప్పుడు వెంకటేష్ అయ్యర్ ఇదవడం. సో ఓవరాల్ గా ఫస్ట్ 4 ఓవర్స్ లో ఒక వికెట్ గ్యారంటీగా ఎయిదర్ ఆఫ్ ది ఓపెనర్ అవుట్ అయిపోతున్నటువంటిది చూసాం మనం ఆర్సీబీకి. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ దేవదత్ పడిక్కల్ ఈజ్ ఇన్ గుడ్ ఫార్మ్ బెస్ట్, బట్ క్యామీ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు కానీ దాన్ని క్యారీ చేయలేకపోతున్నాడు. సో వీటన్నిటిని అంటే నెంబర్ 3 దాకా అందులో 2 వికెట్లు ఎప్పుడైనా పడచ్చు అనేటువంటి ఫీల్ అపోనెంట్ కలిగిస్తూ ఉన్నటువంటి జట్టు ఇది ఆర్సీబీ. సో కన్సిడరింగ్ ఆల్ దీస్ ఫైనల్స్ కోహ్లీ లాంటి 1 or 2 ఎక్స్పీరియన్స్డ్ క్యాంపైనర్స్ ఒక ఎండ్ లో ప్రెషర్ ని తట్టుకుంటూ నిలబడటం మినహాయిస్తే కనుక మిగిలినటువంటిది కొంచెం ఆ ప్రెషర్ ని తట్టుకోవటం విషయంలో ఆర్సీబీ ఎందుకో కొంచెం వీక్ గా ఉంది జీటీ మీద కంపేర్ చేసుకుంటే అనేటువంటిది నా అబ్జర్వేషన్. సో అందుకని గుజరాత్ టైటాన్స్ కి డెఫినెట్ గానే ఒక 5%, ఐ గివ్ 55% టు గుజరాత్ అండ్ 45 టు ఆర్సీబీ. బట్ ఎనీవే వన్ థింగ్ ఈజ్ షూర్, దట్ ఈస్ గ్యారంటీ ఫర్ యువర్ మనీ. అంశం సరే, మీరు కొంతమంది పేర్లు చెప్పారు, సో ఐ అగ్రీడ్. బట్ పాటీదార్ దాటి వెళ్ళడం, చెలరేగిపోతున్నాడు, 1 man షో చూపిస్తున్నాడు. సో ఈ మ్యాచ్లో కూడా ఆ రకంగానే ఉంటుంది, ఆర్సీబీకి తన సత్తా ఏంటో చూపిస్తాడు అనుకోవడానికి. సో ఒకవేళ పవర్ ప్లేలో ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు చేస్తారో ఆ పవర్ ప్లేలో ఎన్ని రన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? అహ్మదాబాద్ స్టేడియం కూడా చాలా పెద్ద స్టేడియం. బట్ అంటే ఇక్కడ యాక్చువల్ గా మనకున్నటువంటి న్యూస్ ప్రకారం దే ఆర్ యూజింగ్ ది మిక్స్డ్ సాయిల్, బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ ఇది ఉన్నారు కాబట్టి జనరల్ గానే దట్ విల్ హ్యావ్ ఏ 2 pace